అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. సమయాన్ని బట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలా, చర్చించుకోవాలండి. మనకి తెలిసినంత వరకు ఏదైనా ఉన్నత విద్యను అభ్యసించి ఇంటర్మీడియేటో, డిగ్రీయో, పీజీయో చదవడం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయటం, వాటిలో మళ్ళా ర్యాంకు కొట్టడం, ఆ తర్వాత ఆ విద్యను అభ్యసించడం, దాని తర్వాత ఎవరైనా సరే ఎంబీబీఎస్సో లేకపోతే ఇంజనీరింగో, ఈ ఎంబీఏనో, లాయరో, లేకపోతే టీచరో ఏదైనా సరే చదువుకోవాలి. మొత్తానికి చదివితేనే ఆ పట్టా దక్కద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యూనివర్సిటీలో మాత్రం అసలు చదువు అవసరం లేదండి. చదువు అవసరం లేకుండానే డాక్టర్లు అయిపోతారు, లాయర్లు అయిపోతారు, జర్నలిస్టులు అయిపోతారు, మేధావులు అయిపోతారు, పొలిటికల్ లీడర్స్ కూడా అయిపోతారు. చాలామంది ఉన్నారు. మొన్న ఎంపీగా గెలిచారు 2019 ఎన్నికల్లో, ఎమ్మెల్యేగా కూడా గెలిచేశారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యూనివర్సిటీలో అడ్మిట్ అయితే చాలు, జాయిన్ అయిపోతే చాలు. మినిమం క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు, 7th క్లాస్ కూడా అవసరం లేదు, వాళ్ళకి డిగ్రీలు ఇచ్చేస్తారు. అదేవిధంగా క్యాస్ట్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. కొందరిని చౌదరులను చేసేస్తారు, కొంతమందిని నాయుడులను చేసేస్తారు, కొంతమందిని రెడ్లుగా తయారు చేసేస్తారు, కొంతమందిని అయితే దళిత నాయకులుగా కూడా తయారు చేసేస్తారు. కేవలం మనకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఇలాంటివన్నీ వదిలేసి ఒక గొర్రెల లెక్క జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోతే వాళ్ళే పట్టా ఇచ్చి బయటికి పంపిస్తారు. ఇది దాదాపుగా 12 ఏళ్ల నుంచి జరుగుతుందండి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఒకడు మాడాగాడు అమెరికాలో ఉంటాడు, ఒక తేడాగాడు లండన్లో ఉంటారు. వీళ్ళిద్దరిని డాక్టర్లు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, పాపం వాళ్ళ అమాయకులండి. వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి డప్పు కొట్టరు, జగన్మోహన్ రెడ్డిని భుజాలు ఎత్తి మొయ్యరు. వాళ్ళ పాపం అమాయకులు. నాకు తెలిసినంత వరకు ఏదో బూతులు మాట్లాడుతున్నారంటే ఏం చేస్తాం, తల్లిదండ్రులు సక్రమంగా పెంచుంటే ఆ బూతులు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి ఆవేశం ఆపుకోలేక భావోద్వేగానికి గురయ్యి 2-3 బూతు మాటలు మాట్లాడితే ఇమీడియట్గా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామెంట్లు పెడతారు. కొంతమంది ఫోన్ చేస్తారు, తమ్ముడు నువ్వు ఇది కరెక్ట్ కాదు, అన్న ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మాట్లాడద్దు, నీకంటూ ఒక స్థానం ఉంది, నీ స్థానాన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దిగజార్చుకోవద్దు అని చెప్పి మొన్న ఒక వీడియో చేస్తే దానికి సంబంధించి కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ డాక్టర్లు. అక్కడ ఒకడు యుఎస్ఏలో ఉంటాడు, ఒకడు యూకేలో ఉంటాడు. ఇక్కడ డాక్టర్ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి వృత్తి అండి. వీళ్ళకి పక్షపాతం ఉండదు. మనకి తెలిసినంత వరకు ఒక అద్భుతమైన వృత్తి, ప్రశంసించాల్సినటువంటి వృత్తులు 2 నాకు తెలిసి, అంటే 3-4 ఉన్నాయి అనుకోండి. నాకు అంటే నేను గౌరవించేది మొట్టమొదటిగా డాక్టర్లు, ఉపాధ్యాయులు, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు వీళ్ళు. లాయర్లు వీళ్ళందరూ ఏంటంటే ప్రాణాలు కాపాడేవాళ్ళు. ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళు ఒంటి చేత్తో కాపాడగలిగినటువంటి శక్తి, సమాజంలో బతకడం నేర్పించేదానికి ఉపాధ్యాయుడు, వీళ్ళందరూ ఏంటంటే ప్రథమ వరుసలో ఉంటారు నాకు తెలిసి. ఇంకెవరినైనా యాడ్ చేయాల్సి ఉంటే కామెంట్లో పెట్టండి, ఈసారి వీడియోలో యాడ్ చేస్తా. ఇలాంటి పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉంటూ వీళ్ళు సమాజం గురించో రాజకీయాల గురించో ఆలోచిస్తారంటే వాళ్ళకి వీలు పడదండి. సామాజిక బాధ్యత ఉంటుంది. సామాజిక బాధ్యత ఉంటేనే కదా వైద్య వృత్తిని చేపడతారు. వాళ్ళకి కనీసం కుల అహంకారం కూడా ఉండదు, కుల భేదం కూడా ఉండదు, సామాజిక భేదం కూడా ఉండదు. ఈడు పలానా కులపోడు, ఈడు పలానా కులపోడు అని నోటి గుండా మాట్లాడడం. కనీసం జెండర్ డిఫరెన్స్ కూడా ఉండదు. అంటే ఆడ మగ అనేది కూడా డాక్టర్కి ఉండదు. నాకు తెలిసి దైవం యొక్క స్వరూపమే వైద్యుడు. అందుకే కదా వైద్యో నారాయణ హరి అంటారు. సో ఇలాంటి వృత్తిలో ఉండే వాళ్ళకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటుంది. రాజకీయం ఏం జరుగుతుందో తెలుసుకుంటారు, దాని మీద మాట్లాడతారు, ఏం జరిగితే బాగుంటుందని కూడా వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ నీచాతి నీచంగా దిగజారి బూతులైతే మాట్లాడరు. ఒక పార్టీని భుజాన్ని ఎత్తుకొని ఒక కులాన్ని టార్గెట్ చేయరండి.
వాళ్ళు రాజకీయం కూడా చేస్తారు. డాక్టర్ వృత్తి చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి. కానీ ఈ ఎదవలు ఉన్నారు. వాళ్ళు ఏం పెద్ద రాజకీయ నాయకులు కాదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారో లేదో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని గుర్తించాడా లేదో కూడా మనకు తెలియదు. ఇండియాలో ఉండి ఏదో ఆ వృత్తిని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా ఏదో చదువుకున్నాము, ఏదో 10 మందికి వైద్యం చేసాము, ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళిపోయాము, లక్షల మందికి సేవ చేయాలా అని చెప్పి రాజకీయాల్లోకి రావడం అంటే ఒక వే, మనం కాదనలేం. కానీ ఇక్కడ ఎంబీబీఎస్ పీజీలు ఇవన్నీ చదివేసి అమెరికాకి వెళ్ళి ఒక రాజకీయ పార్టీకి డప్పు కొట్టడం, సరే డప్పు కొడితే కొట్టారు, దాన్ని కూడా మనం కాదనట్లేదు. ఒక కులాన్ని ద్వేషించటం, మరీ ముఖ్యంగా మహిళల మీద పచ్చి బూతులు, నోరు తెరిస్తే బూతులు. వాస్తవంగా చెప్పాలంటే నిజంగానే వీళ్ళు డాక్టర్లు అయితే, నా వీడియోస్ని కూడా చాలామంది డాక్టర్లు ఫాలో అవుతుంటారు, నేను బయట కలిసినప్పుడు మాట్లాడుతుంటారు నాతో. నేను ఒక 100 మంది డాక్టర్లతో నాకు పరిచయాలు ఉన్నాయి. నిజంగానే వాళ్ళిద్దరు డాక్టర్లు అయితే వాళ్ళకి అంత టైం ఉంటుందా అండి రాజకీయాల గురించి మాట్లాడటం, ఒక కులాన్ని టార్గెట్ చేయటం, మహిళల గురించి మాట్లాడటం? ఇంత తీరుకుంటుందా? నాకు తెలిసినంత వరకు డాక్టర్కి అంత ఫ్రీ టైం ఉండదండి. అంటే వృత్తిలో డెడికేటెడ్గా ఉండే వాళ్ళకి నిద్రలేస్తే వాళ్ళ పేషెంట్ల గురించి ఆ మెడికల్ జర్నల్ ఏదో వస్తుంది, దాన్ని చదువుకోవటం, ఇదే టెన్షను. నిద్రలేస్తే ఓ పలానా పేషెంట్కి ట్రీట్మెంట్ చేసాం, రేపు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి, ఇదే కదా వాళ్ళ ఆలోచన మొత్తం. సర్జరీ చేసాం, వాళ్ళ పరిస్థితి ఏంటి, మెడిసిన్ ఇచ్చాం, వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు ఎంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఈ టైమే వాళ్ళకి సరిపోద్ది. ఏదో మిగిలితే ఒక 2 గంటలో 3 గంటలో ఫ్యామిలీతో వాళ్ళు కొంచెం గడపాలి. ఇంకా రెస్ట్ ఉంటుంది, రెస్ట్ కూడా ఉండదు వాళ్ళకి. అన్నం తినేటప్పుడు కూడా వాళ్ళకి టెన్షనే. ఏదన్నా పేషెంట్కి ఎమర్జెన్సీ అవుతుందేమో, ఆ పేషెంట్ కోసం ఫోన్ కూడా పక్కలో పెట్టి కొనుక్కొని నిద్రపోయే డాక్టర్లు ఉన్నారు, వృత్తి ధర్మానికి కట్టుబడి. వీళ్ళు ఇండియాలో చదివి అమెరికాకు పోయి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు డాక్టర్లుగా, లేదా ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత సమయం ఉండొచ్చు మనకు తెలిసినంత వరకు? ఏదో 1 గంట 2 గంటలు రాజకీయాల గురించి మాట్లాడేదానికి. ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోను పోస్ట్ చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద యూట్యూబర్లకైనా మినిమం 4 to 6 అవర్స్ పడుతుంది. ఎందుకని? సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూసుకోవాలి, న్యూస్ చూసుకోవాలి, కౌంటర్ అటాక్ చేయాలంటే అవతలోడు ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి, దానికి సంబంధించి కొంత సమాచారం సేకరించాలి. ఇదంతా సేకరించిన తర్వాతనే మనం కంటెంట్ చేయగలం. అది యూట్యూబర్నైనా కనుక్కోండి, అలా వాళ్ళు 10 చేస్తారు కదా నా రోజు కంటే, వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్లు ఉంటారండి, వాళ్ళకి పిఆర్ టీం ఉంటుంది, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు కూర్చొని చదవటమే. అందుకే వాళ్ళు సమాజంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కేవలం వాళ్ళ పిఆర్ టీము, ఆ స్క్రిప్ట్ రైటర్లు అవి ఇస్తేనే వాళ్ళు చదువుతుంటారు. అదేం వాళ్ళ పెద్ద గొప్పతనం కాదు. సో వీళ్ళు బయట ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఒక కులం మీద, మహిళల మీద ఇంత నీచంగా మాట్లాడగలుగుతున్నారు, అంత అనర్గళంగా మాట్లాడుతున్నారు అంటే, పైగా టీవీ లైవ్లో కూడా వస్తుంటారు వీళ్ళకి ఇంత టైం ఉందంటే వీళ్ళు ఆ దేశానికి వెళ్ళి ఏం పీకుతున్నారో అసలు నిజంగా వీళ్ళు డాక్టర్లా కాదా అనేది మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. వాళ్ళే అంటుంటారు, మన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలు, జనసేన పార్టీకి సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐల గురించి ఎవరన్నా ఎన్ఆర్ఐ మహిళలు ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ నాయకులకి వీళ్ళేదో సప్లై చేస్తున్నారు అంటే మహిళల్ని సప్లై చేస్తున్నారు, ఇది ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు వాళ్ళు అక్కడ చేరి. ఆ ఆరోపణలు ఎందుకు చేయగలుగుతున్నారంటే వీళ్ళేమన్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏమన్నా, ఇక్కడ నుంచి చాలామంది వెళ్తుంటారు కదా, మొన్న కూడా అంబటి రాంబాబు గారు అమెరికాకు పోయి వచ్చాడు, అక్కడ పోయి గుమ్మడికాయలు అన్నీ చూపించాడు. చాలామంది పోతుంటారు, మిథున్ రెడ్డి గారు పోతుంటారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటారు, అవినాష్ రెడ్డి గారు వెళ్తుంటారు, చాలామంది పెద్ద పెద్దోళ్ళు అందరూ అమెరికాకి, సహజంగా లండన్కి పోతుంటారు. ఏమన్నా వీళ్ళిద్దరూ అక్కడ చేరి వాళ్ళు చెప్పేటటువంటి పని, వాళ్ళు ఎవరైతే ప్రత్యర్థులను ఆరోపిస్తున్నారో
అలాంటి బ్రోకర్ పనులు ఏమన్నా అక్కడ చేస్తున్నారా? వాస్తవంగా అయితే డాక్టర్కి అంత సమయం ఉండదండి. మీకు తెలిసిన డాక్టర్లతో నేను చెప్పినటువంటి విషయాల్ని చర్చించండి. అంత సమయం ఉండదు. ఒక రాజకీయ పార్టీ నుంచి బరి తెగించి మాట్లాడటం, ఒక కులాన్ని బరి తెగించి టార్గెట్ చేయటం, మహిళల్ని బూతులు తిట్టడం, ఇంత టైం అయితే డాక్టర్లకు ఉండదు. అంత పక్షపాత ధోరణితో అయితే వ్యవహరించరు. చాలామంది డాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చినా వృత్తిలో ఉన్నంతకాలం వృత్తి మీద దృష్టి పెట్టి దాన్ని కంప్లీట్గా దానికి రాజీనామా, దాన్ని అవాయిడ్ చేసేసి రాజకీయాల్లోకి వస్తారు. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఈ నీచ నికృష్టులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి డాక్టర్లా, లేకపోతే వీళ్ళు నిజమైన డాక్టర్లా? నేను వేసినటువంటి ప్రశ్నకి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.